బనగానపల్లి నియోజకవర్గ పరిధిలోని కోవెలకుంట్లలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పట్టణంలోని సుబ్రహ్మణ్యేశ్వర పాలిమర్ 2 సంచుల తయారీ పరిశ్రమలో అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో లోపల ఉన్న కార్మికులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న వందలాది మంది కార్మికులు సురక్షితంగా బయటపడడంతో తీవ్ర ప్రాణ నష్టం తప్పింది. అయితే ఈ ప్రమాదంలో సంచుల తయారీ మిషన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. మిషన్లు పనిచేస్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కార్మికులందరూ సురక్షితంగా బయటకు రావడంతో ప్రాణ నష్టం తప్పింది. అది చాలా ఊరటనిచ్చే అంశం. అయితే పరిశ్రమలోని సంచుల తయారీ మిషన్లు, ముడి సరుకు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు 3 కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని యజమాని సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. కోవెలకుంట్లలోని పాలిమర్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగిందని సమాచారం రాగానే పోలీస్ బృందంతో కలిసి స్థలానికి చేరుకున్నాం. అగ్నిమాపక సిబ్బంది సాయంతో మంటలను పూర్తిగా అదుపు చేశాం. కార్మికులందరూ సురక్షితంగా ఉన్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని సిఐ హనుమంత నాయక్ తెలిపారు. ఉదయం సుమారు 9:30 గంటలకు ఈ కోవెలకుంట్ల గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర పాలిమర్స్ ఫ్యాక్టరీ యూనిట్ 2 నందు మంటలు వ్యాపించినాయని చెప్పేసి తెలియజేయడంతో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రింటింగ్ మిషనరీ ఏదైతే ఉన్నాయో కొత్తగా ఒక 2 ఉన్నాయి ఆన్లో. ఆ సమయంలో ఆపై ఉండేటివి 2 మిషనరీలు ఉన్నాయి ప్రింటింగ్. ఈ ఆపై ఉండేటివి 2, ఆన్లో ఉన్నటువంటి ఒకటి పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఒకటి మాత్రం పార్షియల్గా కాలింది. అదేవిధంగా అక్కడ చుట్టూ ఉన్నటువంటి కొంత మెటీరియల్ కూడా కాలిపోవడం జరిగింది. అదేవిధంగా ఈ మిషనరీ ఏదైతే ఉందో దానిపైనే స్లాబ్ పైన ప్యానెల్ ఉంది. ఈ రేకులు ఉన్నటువంటి వాటి పైన సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. సోలార్ ప్యానెల్ కూడా అన్ని కూడా మిల్ట్ అయిపోయినాయి. సంబంధించిన ఓనర్ సూర్యనారాయణ రెడ్డి అని ఉన్నాడు. ఆయన ఫిర్యాదు ఇవ్వడం జరుగుతుంది. దానిపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర పాలిమర్స్ యూనిట్ 2లో షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని ప్రమాదం సంభవించింది. ఇందులో 2 ఆటోమేటిక్ ఆన్లైన్ ప్రింటింగ్ మిషన్లు, 2 మాన్యువల్ ప్రింటింగ్ మిషన్లు, ఎయిర్ కంప్రెషర్లు, దానికి తగిన విడిభాగాలన్నీ డ్యామేజ్ కావడం జరిగింది. పైన రూఫ్ టాప్ కూడా డ్యామేజ్ కావడం జరిగింది. అంతేకాకుండా రూఫ్ టాప్లో ఉన్న సోలార్ కూడా కొంత డ్యామేజ్ జరిగింది. ఇదంతా వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చేసి అంచనా వేస్తారు. కానీ ప్రస్తుతం మేము అనుకోవడం అయితే 3 crores బిలో 3 crores డ్యామేజ్ ఉంటుందని మా అంచనా ప్రకారం అనుకుంటున్నాము. దాదాపు ఈ ఇండస్ట్రీ పెట్టాలంటే ఇప్పుడు 35 కోట్లు కావాలా. ఎందుకంటే ఇందులో మిషనరీ చాలా ఉంటుంది. సర్కులర్ వీవింగ్ మిషన్లు 40 ఉంటాయి. టేప్ ప్లాంట్, తర్వాత ఆన్లైన్ స్టిచ్చింగ్ మిషన్లు అన్నీ చాలా ఉంటాయి. కాస్ట్ ఇదంతా కలిసి పూర్తి డ్యామేజ్ అయితే కింద 35 కోట్లు కావాల్సి వస్తుంది. ఇప్పుడు పాక్షికంగా డ్యామేజ్ అయింది కాబట్టి ఒక 3 కోట్ల వరకు నష్టం అని మా అంచనా, మా ప్రాథమిక అంచనాగా మేము భావిస్తున్నాం. ఎవరికి ఏం గాయాలు కాలేదు, ఏం డ్యామేజ్ లేదు. ఒక బిల్డింగ్ మిషనరీ డ్యామేజ్ తప్ప మనుషులకైతే ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదు. వర్కర్స్ ఎంతమంది పనిచేస్తారు? వర్కర్స్ దాదాపు మా సంస్థలో 200 మంది పనిచేస్తారు. 200 మంది పైన పనిచేస్తారు. అప్పుడు కనీసం అంటే ఫ్లోర్ మీద ఒక 50 మంది